హాయ్ అందరికీ. బేసిక్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది నాలాంటి బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా ఈ కేక్ని ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా సాఫ్ట్గా వచ్చింది. సరే, అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే నేను ఇక్కడ మైదాని, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిన్న బ్రూ ప్యాకెట్, 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో జల్లెడ పట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది. ఏ ఐటమ్స్ వేసామో అన్నీ కూడాను మైదాలోకి బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడైతే దీన్ని మరొకసారి స్పూన్తో బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి 2 గుడ్ల వరకు నేను తీసుకున్నాను, మీరు 3 అయినా తీసుకోవచ్చు. ఇలాగా బేటర్ హెల్ప్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసి, షుగర్ అనేది ఎగ్లో బాగా కలిసిపోయేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇందులో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడాను మిక్స్ చేసుకొని మనం పక్కన కలిపి పెట్టుకున్న పౌడర్లోకి అయితే బాగా ఇలా స్పాచులా హెల్ప్తో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు అయితే పాలను అయితే యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇలాగా స్పాచులాతో కట్ ఫోల్డ్ మెథడ్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, ఒకే డైరెక్షన్లో. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా అయితే కేక్ అనేది బాగా పొంగుతుంది. ఇలాగా రిబ్బన్ కట్లోకి రావాలన్నమాట. ఈ రకంగా ఈ మిక్స్ అంతటినీ కూడాను 2-3 మినిట్స్ వరకు అయితే బాగా మనం కలుపుతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని మొత్తం బౌల్ అంతా 1 స్పూన్ ఆయిల్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక బటర్ పేపర్ని వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం రెడీగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది రిబ్బన్ కట్లో అయితే చాలా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన కడాయి పెట్టి 2 నిమిషాల ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కడాయిలోకి ప్లేస్ చేసి మూత పెట్టి ఫస్ట్ ఒక 20 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కాజు, వాల్నట్స్ అన్నీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ హెల్ప్తో కేక్ అనేది కుక్ అయింది లేనిది చూసుకోవాలి. తడిగా లేకుండా వచ్చినట్లయితే కేక్ అనేది కుక్ అయిపోయినట్లని. ఇప్పుడు కేక్ని చల్లారనిచ్చినాక చాక్ హెల్ప్తో బయటికి తీసుకోవాలి. చూసారా, కేక్ అనేది చాలా ఈజీగా గిన్నెలోంచి డిమోల్ట్ అయిపోయింది. ప్లేస్ చేసుకున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది కదా. కేక్ చల్లారినాక చాక్తో కట్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.